కంపెనీ అందులో భూపాలపల్లిలో ఎక్స్ప్లోరేషన్ డిపార్ట్మెంట్ అని ఉంటుంది, అన్వేషణ విభాగం. మనల్ని ఎట్లయితే అన్వేషించుకుంటున్నామో ఇక్కడ జమ అయ్యామో అక్కడ నేను బొగ్గు గురించి అన్వేషిస్తూ భూపాలపల్లి అటవీ ప్రాంతంలో అపాయింట్ అయ్యాను 89లో. మరి ఉద్యోగం రాగానే తల్లిదండ్రులు ఏం చేస్తారు, పిల్లలకి ఉద్యోగం రాగానే ఏం చేస్తారు, నాకు కూడా ఒకసారి చేశారండి. మరి ఓ భార్య, ఇద్దరు చక్కటి అమ్మాయిలు, 94 వరకు జాబ్ బాగానే ఉంటుంది. మరి 94లో వెంకటాపూర్ అటవీ ప్రాంతం, అక్కడ బొగ్గు గురించి అన్వేషిస్తున్న క్రమంలో మా రిగ్, మీకు బోరింగ్ అంటే అర్థమవుతుంది అనుకుంటా, రిగ్ అర్థమవుతుంది కదండి, నీళ్ళ కోసం వేస్తారు కదా, నేను బొగ్గు కోసం వేస్తాను. మీరు ఫీట్లలో వేస్తే నేను మీటర్లో ఉంటాను, కిలోమీటర్ వరకు వేస్తాను. నేను 1100-1200 మీటర్లు వేస్తాను సార్. సో అట్లా ఆ యువకుని కదా, ఒక పెద్ద ఆయన మీదకెక్కి పని చేస్తుంటే ఆయన వల్ల కాకుండా నేను ఆవేశంగా పైకి పోయి ఆ బిట్టు ఇప్పడానికి ట్రై చేస్తున్న క్రమంలో జారి 10 ఫీట్లు ఎత్తుండి కింద కూలబడుతుంది. అన్ని కేసింగ్ రాడ్లాగానే ఉన్నాయి. వాటి మీద పడ్డప్పుడు లోయర్ బ్యాక్ ఆ 3-4 బోన్స్ ప్రెస్ అయిపోయి అప్పుడు మొదలైంది నాకు నరకం, బ్యాక్ పెయిన్ అని. మరి అప్పుడు 94లో వైద్య విధానం ఇంకా అంత డెవలప్మెంట్ లేదు. అప్పుడు డాక్టర్స్ అన్నారు చిన్న సర్జరీ చేయొచ్చు కానీ సెట్ అయితే బాగుంటుంది, సెట్ కాకపోతే వన్ సైడ్ ప్యారలైజ్ కావచ్చు, అంటే పని రాకుండా కూడా పోవచ్చు వన్ సైడ్. అంటే అంత రిస్క్ అయితే ఎవరు తీసుకోరు, మరి 30 గంటలు. అందుకనే మందులతో కంటిన్యూ అవుతానని చెప్పాను. సో అట్లా పెయిన్ కిల్లర్స్. మరి ఇంగ్లీష్ మెడిసిన్లో స్పెషాలిటీ ఏంటంటే కొద్ది రోజులు ఒక మందు కరెక్ట్గా వాడితే దానికి ఆ శరీరం ఏమవుతుంది, అలవాటు అయిపోతుంది, ఇంకా దాని ప్రభావం ఉండదు. అందుకని 250 mg నుండి మొదలయ్యి 1000 mg వరకు అలా ప్రమోషన్ ఇచ్చుకుంటూ వెళ్ళాను. అది కూడా సరిగ్గా పనిచేయలేదు. నిద్రపోని పరిస్థితిలో నిద్ర మాత్రం కూడా రాశారు, కొద్ది తర్వాత అది కూడా పనిచేయదు. ఆ తర్వాత నేను మాదేపూర్ అటవీ ప్రాంతంలో పనిచేస్తున్నప్పుడు ఏ మాత్రం దొరికిన సమయంలో నిద్రపోవడానికి ఇంకో ద్రవం దొరికేది అక్కడ, ఎవరికి అర్థం కాదనుకుంటాను. సాయంత్రాలు మేము డ్రిల్లింగ్ చేసి వస్తుంటే అక్కడ నాటుసారా కాసే బట్టీల వాళ్ళు ఉండేది. సార్ మీకోసం ప్యూర్గా చేస్తానని చెప్పి ఒక అది తీసుకున్న రోజు పడుకోవడం, లేకుంటే రాత్రంతా జాగరణ. మరి ఇంగ్లీష్ మెడిసిన్ కూడా వాడుతుంటే దానికి ఇంకొక లక్షణం ఉంది, సైడ్ ఎఫెక్ట్స్ అంటాగా. మరి పెయిన్ కిల్లర్ ఎక్కువ వాడడం వల్ల అల్సర్స్ మొదలైంది, దానికి ఒక మాత్ర. అక్కడ నుంచి జాయింట్ పెయిన్స్ అయినాయి, దానికి ఒక మాత్ర. అలా నా జీవితం అంతా, మనం మార్కెటింగ్ బయట బోర్డు పెడతారు కదా, 2 కొంటే 1 ఫ్రీ, 1 ఉచితం, లేదా బై 3 get 5, 3 కొనండి 5 పట్టుకోండి. అట్లా నేను 1 గోలితో 2 అయినాయి, 2 పోతే 3 అయినాయి, 3 పోతే 5 అయినాయి. అట్లా 5-6 మాత్రలతో రోజు జీవితాన్ని ఈడ్చుతున్న క్రమంలో ఇక బ్రతకడం అయిపోయింది, ఈడ్చడం. మరి ఒకనొక సమయంలో మానసిక ఆందోళన ఎక్కువై డిప్రెషన్లోకి పోయాను. చచ్చిపోదామనంటే అంత పిరికి అనేది కాదు, కానీ బాధ అంతగా ఉండేది. కానీ 2 అమ్మాయిలు భార్యను అన్యాయం చేసిపోవడం ఇష్టం లేక ఏ జీవితం ఇంతే, 2 అమ్మాయిలు చదువు చెప్పి పెళ్లి చేసిన తర్వాత చచ్చిపోదాంలే అని ఆ డిప్రెషన్లో ఉంటూ బతుకు ఈడుస్తున్న క్రమంలో మరి 2007లో మా నాన్నగారికి అనారోగ్యంతో ఉంటూ హాస్పిటల్లో జాయిన్ అయినప్పుడు మా తమ్మునింట్లో ఉన్నాను అలంకొండలో. అక్కడ మనకు ఒక మిత్రుడు ఉన్నాడు, నరసింహస్వామి. ఒకరోజు పొద్దున్న 4 గంటలకు వచ్చేసి అక్బర్ అన్న అని లేపుతున్నాడు. నాకు మెలకు వచ్చి ఎలా ఇంత పొద్దునే పెందరాలు ఎటు వెళ్తున్నావు అని అంటే, నేను ధ్యానానికి వెళ్తున్నా అన్నాడు. మొట్టమొదటిసారి మా తమ్ముని ద్వారా ధ్యానం అనే పదం విని, అంతకుముందు ఉంది నాకు ఐడియా ఉంది. మా జిఎం పిచ్చయ్య గారు ఉండే, ఆయన SSY సాధకుడు సార్. అయితే ఆయనను మేము యాక్సెప్ట్ చేయకపోయేది, ముసోడు చాదస్తోడు, పచ్చి కూరగాయలు తింటాడు అని, పచ్చి తింటాడు, అచ్చిపచ్చి
ఇప్పుడు ఆయన మాకు దైవం అయ్యాడు, గురువు అయ్యాడు. అప్పుడు ఆయన ఉడకబెట్టినే ముట్టుకోడు. ఎవరన్నా ఇంటికి వెళ్తే ఆకలి అయితే ఒక 4 టమాటాలు ఇవ్వమా, ఓ దోసకాయ ఇవ్వమా, ఓ 2-4 బెండకాయలు ఇచ్చామా అంటాడు. ఒక ఉడికినే తిన. కానీ ఉండడం మాత్రం 62లో 26 లాగా ఉంటుంది. కంపెనీ ఆయన రిటైర్ అయినా 2 సంవత్సరాలు పొడిగించి మరీ ఆరోగ్యం చెప్పమని జీతం ఇచ్చి మరీ పెట్టి